హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మా గార్డెన్లో ఉన్న కనకాంబరాలు కోసానండి. కోసేసి పువ్వులు కట్టేసి మరీ చూపించాను. చూడండి ఎన్ని కనకాంబరాలు అయ్యాయో. ఇవైతే నేల మీద ఉన్నాయండి మొక్కలు. కాకపోతే కొండ ప్రాంతం వల్ల కొంచెం తక్కువే పూసాయని నేను అనుకుంటున్నాను. అదే కుండీలో అయితే ఇంకా ఎక్కువ పూస్తాయి. కానీ ఇవి చిన్న చిన్న మొక్కలు పుట్టినవన్నమాట. నేను వేసాను, అలాగా వేస్తే బతకవు అనుకున్నాను. కానీ బతికాయి, పువ్వులు కూడా పూస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. కనకాంబరాలు అయితే కొంచెం నెమ్మదిగా పట్టుకొని తీయాలండి, లేదంటే కట్ అయిపోతాయి. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో పువ్వులు. ఎండ ఎక్కువ తగిలితే ఒక కలర్ వస్తుంది, ఎండ తక్కువ తగిలితే ఒక కలర్ వస్తుంది అనమాట దీనికి. కనకాంబరాలు అయితే మటుకు చాలా బాగున్నాయి, చాలా వచ్చాయి, మోర పువ్వులు అయ్యాయి. నేనైతే షాక్ అయ్యాను అనమాట, మోర అవుతాయా అని చెప్పేసి. చాలా రోజులు అనుకునేదాన్ని కనకాంబరాలు పెంచుకోవాలి, ఒక మోర పువ్వులు కట్టాలి, పెట్టుకోవాలి అనేసి. ఈ కళ కూడా నెరవేరిపోయింది. నా కోరికలన్నీ ఇలాగే ఉంటాయండి. చాలా బాగున్నాయి పువ్వులు. కోసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఈ మొక్కలన్నీ కలిపి 10 మొక్కలండి. 10 మొక్కలకి వచ్చిన పువ్వులు అనమాట ఇవన్నీ. ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియోలు కొంచెం చూడండి, షార్ట్స్ చూస్తున్నారు, వీడియోస్ చూడట్లేదు. కొంచెం వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. పువ్వులు అంటే జనాలకి ఎవరికైనా నచ్చుద్ది కదండి, కానీ నా ఛానల్లో పువ్వులు మాత్రం ఎవరూ చూడట్లేదు. కొంచెం చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని పువ్వులు అయ్యాయో, చాలా రెడ్గా ఉన్నాయి కదా. ఇవైతే ఇప్పుడు కట్టేశాను. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. కట్టాక ఇదిగోండి మోర అయింది. మోర అయితే బయట రేట్ 100 రూపాయలు ఉందండి. చూడండి ఎంత బాగున్నాయో. వాళ్ళు ఇంత ముద్దగా కూడా ఎవరు సాగదీసి అమ్ముతారు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.